అండి. నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు అవర్ ఛానల్ చందూస్ క్రాఫ్ట్స్ అండ్ జ్యువెలరీ. ఈరోజు ఇంకో వీడియోతో నేను మీ ముందుకొచ్చేసానండి. ఈరోజు నేను థ్రెడ్ బ్యాంగిల్స్ సెట్ అనేది చూపించబోతున్నాను. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను 2/6 సైజ్ బ్యాంగిల్స్ అనేది గ్లాస్ బ్యాంగిల్స్ అనేది తీసుకున్నాను. ఫెవిక్విల్ తీసుకున్నానండి గ్లూ అప్లై చేయడానికి. అండ్ లైట్ పింక్ కలర్ అండ్ వైలెట్ కలర్ అనేది పర్పుల్ కలర్ అనేది నేను తీసుకున్నాను. ఇలా అయితే కనుక బ్యాంగిల్స్కి థ్రెడ్ అనేది ర్యాప్ చేసేసానండి రెండిటికి. ఈ విధంగా బ్యాంగిల్స్కి థ్రెడ్ ర్యాపింగ్ అనేది అయిపోయిందండి. నెక్స్ట్ నేనైతే కుందన్స్ తీసుకున్నానండి. అండ్ పెడల్ చైన్ కూడా తీసుకున్నాను. వీడియోలో చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ నేను గ్లూ అనేది అప్లై చేశాను. గ్లూ అనేది అప్లై చేసిన తర్వాత రౌండ్ షేప్ కుందన్ అనేది తీసుకున్నానండి. రౌండ్ షేప్ కుందన్ అనేది అతికించిన తర్వాత పెరల్ చైన్ ఉంది కదండి, దాని చుట్టూ అనేది అతికించాను. మీరు వీడియోలో చూస్తే కనుక మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఈ విధంగా రౌండ్ షేప్ కుందన్ అనేది అతికించేసిన తర్వాత పెరల్ చైన్ తీసుకున్నానండి. పెరల్ చైన్ తీసుకొని రౌండ్ షేప్ కుందన్ ఉంది కదండి, దాని చుట్టూ అనేది ఇలా అతికించేసాను. ఈ బ్యాంగిల్స్ నేను ఎలా తయారు చేస్తున్నానంటే ఒక ఫ్లవర్ షేప్ అండ్ లీఫ్ షేప్స్ అనేది వచ్చేలాగా నేనైతే తయారు చేస్తున్నానండి. నేనైతే ఏ విధంగా అనేది చేస్తున్నానో మీరు వీడియోలో చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే మనకి కుందన్ అతికించేసిన తర్వాత పెరల్ చైన్ అతికించామండి. ఇది మనకి ఫ్లవర్ లాగా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మనం ఈ విధంగా గ్లూతో నేను షేప్ అనేది డ్రా చేస్తున్నానండి. ఈ షేప్కి నేను అతికించడానికి ఎంబ్రాయిడరీ చేస్తారు కదా అండి జర్దోసి, ఆ వైర్ని అయితే నేను తీసుకున్నానండి. ఈ విధంగా గ్లూ అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకో ఫ్లవర్ అనేది వస్తుందండి ఇక్కడ. అదేవిధంగా మనం గ్లూ అప్లై చేసాం కదండి, దాని మీద నేను జర్దోసి వైర్ అనేది అతికిస్తాను. అండ్ నెక్స్ట్ ఆ గ్యాప్స్లో అయితే కుందన్ షేప్ ఉంటాయి కదండి, కుందన్స్ డ్రాప్ షేప్, అవి అయితే అతికిస్తాను. వీడియోలో చూస్తే కనుక నేను ఏ విధంగా అయితే అతికిస్తున్నాను అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇదిగోండి నేను 1 ఇంచ్ 1.5 ఇంచ్ జర్దోసి వైర్ అనేది తీసుకున్నానండి. తీసుకొని మనం గ్లూ అనేది అప్లై చేసాం కదండి, మనం గ్లూ ఏ విధంగా అయితే అప్లై చేసామో ఒక షేప్లో దానికి విధంగా నేను ఈ జర్దోసి వైర్ అనేది అతికిస్తున్నానండి. ఈ విధంగా జర్దోసిని నేను ఒక పిన్ సాయంతో షేప్ అనేది అతికిస్తున్నానండి. నెక్స్ట్ మనం ఆల్రెడీ పైన గ్లూ అప్లై చేసాం కదండి, అక్కడ ఇంకో ఫ్లవర్ షేప్ అనేది వస్తుంది. అదేవిధంగా మనం బ్యాంగిల్ మొత్తం ఫ్లవర్ షేప్ అండ్ లీఫ్ షేప్ అనేది మనం డ్రా చేసి గ్లూ అప్లై చేసి ఆ తర్వాత మనం ఇవన్నీ అతికిస్తామండి. ప్రెజెంట్ మన దగ్గర ఇప్పుడు థ్రెడ్ బ్యాంగిల్స్ అనేవి బాగా ట్రెండ్ నడుస్తుందండి. మనం ఏ కలర్ శారీ తీసుకున్న, డ్రెస్సెస్ వేసుకున్న దాని మీదకి థ్రెడ్ బ్యాంగిల్స్ అనేది అదే కలర్ సిల్క్ థ్రెడ్ అనేది తీసుకొని ర్యాప్ చేసేసుకొని కుందన్స్ అతికించేస్తే కనుక మనకి సేమ్ ఎలా కావాలంటే మనం అలా అతికించేసుకొని మనం మ్యాచింగ్ అనేది చేసుకోవచ్చండి. ఒక్కోసారి మనం తీసుకున్న శారీస్ మీదకి బ్యాంగిల్స్ అనేది సెట్ అవ్వకపోతే కనుక మనం థ్రెడ్ బ్యాంగిల్స్ అనేది ప్రిఫర్ చేస్తే కనుక ఇదైతే మనకి వర్క్ అవుతుంది బాగా. బ్యాంగిల్స్ అయితే నాకు ఒక ఆర్డర్ అయితే వచ్చిందండి. సో దానికోసం అనేది నేను ప్రిపేర్ చేస్తున్నాను. కూడా ఏదైనా మ్యాచింగ్ అనేది కావాలంటే కనుక థ్రెడ్ బ్యాంగిల్స్ అనేది కావాలంటే కనుక నా వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ మీద ఇస్తానండి. దానికి మీరు వాట్సాప్ అనేది చేస్తే కనుక మీకు ఏ కలర్ అవి మ్యాచింగ్ కావాలంటే ఆ కలర్తో నేను ప్రిపేర్ చేసి ప్రిపేర్ అనేది చేసి మీకు ఇస్తానండి. చాలా తక్కువ బడ్జెట్తో మనమే ఇంట్లో అయితే ఇవి అయితే తయారు చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఈ విధంగా మనకి బ్యాంగిల్ అనేది ఒకటి తయారైపోయిందండి. ఈ విధంగా మొత్తం బ్యాంగిల్ మొత్తం ఫ్లవర్స్ అంటే లీఫ్ షేప్తో ఇలా అయితే నేను చేశాను. నెక్స్ట్ ఇదే డిజైన్ని నేను 4 బ్యాంగిల్స్ అయితే తీసుకున్నానండి. 4 బ్యాంగిల్స్ తీసుకున్నాను. సో మనకి 4 బ్యాంగిల్స్ అనేది ఇలా వచ్చేసాయండి. నెక్స్ట్ సింగిల్ కట్ ఉంటుంది కదండి, ఒక బ్యాంగిల్ తీసుకొని నేనైతే ఆల్రెడీ ర్యాప్ చేసేసాం కదండి. నెక్స్ట్ చిన్నవి రౌండ్ షేప్ కుందన్స్ ఉన్నాయండి. ఆ రౌండ్ షేప్ కుందన్స్ని ఒక బ్యాంగిల్కి ర్యాప్ చేసాం కదండి, సింగిల్ బ్యాంగిల్కి. దానికి 4, 4, 4 అనేది సెట్ చేసి నేను గ్లూ అప్లై చేసి ఆ 4 అనేది అతికిస్తున్నానండి. మీరు వీడియోలో చూస్తే కనుక నేను ఏ విధంగా అయితే అతికించాను అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది.
ఈ విధంగా ఫస్ట్ బ్యాంగిల్కి గ్లూ అనేది అప్లై చేస్తున్నానండి. ఓన్లీ 4 కుందన్స్ అనేవి అతికిస్తున్నాను. అంటే 4 కుందన్స్ అనేది అతికించిన తర్వాత కొంచెం గ్యాప్ అనేది ఇచ్చి మళ్ళీ 4 కుందన్స్ అనేది అతికిస్తున్నాను. ఈ విధంగా నేను ఫస్ట్ 4 కుందన్స్ అనేది అతికించానండి. నెక్స్ట్ కొంచెం గ్యాప్ ఇచ్చి గ్లూ అనేది అప్లై చేశాను కదా అండి, దాని మీద ఇంకో 4 కుందన్స్ అనేది అతికిస్తున్నాను. అదేవిధంగా ఇంకొంచెం గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ 4 కుందన్స్ అనేది అతికిస్తున్నాను. ఈ విధంగా మనకి బ్యాంగిల్ మొత్తం అనేది రెడీ అయిపోయిందండి. ఈ విధంగా బ్యాంగిల్ అనేది రెడీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ 2 బ్యాంగిల్స్ అనేది రెడీ చేశాను. నెక్స్ట్ ఆల్రెడీ మనం తయారు చేసాం కదండి ఫ్లవర్ బ్యాంగిల్స్ ఉంటే ఈ బ్యాంగిల్స్ అనేది పేర్ చేశానండి. ఈ విధంగా అయితే మనకి సెట్ అనేది వచ్చింది. చూడండి ఈ సెట్ ఎలా ఉందో కామెంట్ చేయగలరండి కామెంట్ బాక్స్లో. మీకు ఈ మేకింగ్ అనేది నచ్చితే కనుక నాకు కామెంట్ బాక్స్లో మీరు అనేది కామెంట్ అని చేయండి. నెక్స్ట్ మనం ఇంకో సెట్ అనేది తయారు చేస్తాం. ఆల్రెడీ మనం లైట్ పింక్ కలర్ అనేది బ్యాంగిల్కి మనం ర్యాప్ చేసాం కదండి, దానికోసం మనం ఒక ఫ్లవర్ షేప్ అనేది ఇప్పుడు అతికిస్తున్నాను. ఫస్ట్ గ్లో అప్లై చేసి పర్పుల్ కలర్ ఇవి కుందన్స్ ఉన్నాయండి డ్రాప్ షేప్, వాటిని ఒక ఫ్లవర్ షేప్లో నేను అతికిస్తున్నాను. ఎలా అతికిస్తున్నాను అనేది వీడియోలో చూడండి. ఎందుకంటే ఇది చెప్తే క్లియర్గా అర్థం కాదు, మీకు వీడియోలో చూస్తేనే క్లియర్గా అర్థమవుతుంది. ఈ విధంగా నేను కుందన్స్తో ఫ్లవర్ షేప్ అనేది అతికించేసానండి. మనకి ఈ విధంగా అయితే కనుక ఫ్లవర్స్ అనేది వచ్చేసాయి. నెక్స్ట్ మనం ఆల్రెడీ లైట్ పింక్ తీసుకొని ర్యాప్ చేసాం కదండి థ్రెడ్ అనేది, దాని మీద మనం గ్లూ అప్లై చేసి మనం ఆల్రెడీ తయారు చేసిన ఫ్లవర్ షేప్స్ ఉన్నాయి కదండి, వాటిని అతికిస్తున్నాను. ఈ విధంగా అయితే కనుక 3 ఫ్లవర్ షేప్స్ అనేది ఒక బ్యాంగిల్కి 3 ఫ్లవర్స్ అనేది అతికిస్తున్నానండి. ఈ విధంగా 3 ఫ్లవర్ షేప్స్ అనేది అతికించుకున్న తర్వాత ఇది ఆరడానికి కొంచెం సేపు పక్కన పెట్టేసి మనం సింగిల్ బ్యాంగిల్ కూడా ర్యాప్ చేసుకున్నాం కదండి, ముందు దాన్ని ప్రిపేర్ చేద్దాం. దానికి గ్లూ అప్లై చేసి స్టోన్ చైన్ ఉంటుంది కదండి, దాన్ని అతికిస్తున్నానండి. ఈ విధంగా బ్యాంగిల్ మొత్తం అనేది గ్లూ అనేది అప్లై చేసి స్టోన్ చైన్ అనేది అతికిస్తానండి. స్టోన్ చైన్ తెలుసు కదండి, అది నేను స్మాల్ సైజ్ అంటే 2 mm తీసుకున్నానండి. దాన్ని ఇప్పుడు బ్యాంగిల్కి మొత్తం అనేది అతికిస్తున్నాను.
ఈ విధంగా బ్యాంగిల్ మొత్తం అయితే అతికిస్తున్నానండి. ఆల్రెడీ మనం గ్లూ అప్లై చేసుకున్నాం కదండి. అదేవిధంగా గ్లూ అనేది ఆరిపోకుండా ఈ బ్యాంగిల్ మొత్తానికి అతికిస్తున్నామండి. ఈ విధంగా నేనైతే 4 బ్యాంగిల్స్ అనేది తీసుకొని 4 బ్యాంగిల్స్కి స్టోన్ చైన్ అనేది అతికిస్తున్నానండి. మనకి ఈ విధంగా బ్యాంగిల్ అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం 4 బ్యాంగిల్స్ తీసుకున్నా అన్నా కదండి. ఆ 4 బ్యాంగిల్స్ అనేది ఈ విధంగా రెడీ అనేది అయిపోయాయండి. నెక్స్ట్ మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఫ్లవర్ షేప్ కుందన్స్ అనేది అతికించేసి ఆ బ్యాంగిల్స్ అనేది తీసేసుకొని దానిపైన మనం డిజైన్ వర్క్ అనేది చేద్దాము. నెక్స్ట్ నేను గ్లూ అనేది అప్లై చేసిన తర్వాత రౌండ్ షేప్ ఉందని తీసుకొని దాన్ని మిడిల్లో అనేది అతికించానండి. ఈ విధంగా రౌండ్ షేప్ కుందన్ అనేది నేను మిడిల్లో అతికించాను. అతికించాక ఆ కుందన్ చుట్టూ కూడా కుందన్స్ అనేది రౌండ్ షేపే తీసుకున్నానండి. మొత్తం రౌండ్ షేప్ కుందన్స్ అనేది కుందన్ చుట్టూ అనేది అతికిస్తున్నాను. ఈ విధంగా అయితే కనుక రౌండ్గా నేను కుందన్స్ అనేది అతికిస్తున్నాను. ఈ విధంగా రౌండ్ కుందన్స్ అన్ని అతికించిన తర్వాత ఇలా గ్లూ అనేది అప్లై చేస్తున్నానండి. దీనికైతే నేను ఐ షేప్ కుందన్స్ ఉంటాయి కదండి అవి తీసుకున్నాను. అవి తీసుకొని సేమ్ గ్లూ అనేది ఎలా అప్లై చేశానో అదే విధంగా ఐ షేప్ కుందన్స్ అనేది అతికిస్తానండి. ఈ రౌండ్ కుందన్స్ అనేది ఈ కుందన్స్ అనేది మనకి మార్కెట్లో అయితే కనుక తక్కువ రేట్లోనే దొరుకుతాయండి. సో కుందన్స్ అయితే కనుక తీసుకుంటే కనుక మనం ఎటువంటి బ్యాంగిల్స్ అయినా మన శారీస్ మీదనే డ్రెస్సెస్ మీదనే మ్యాచింగ్ అనేది చేసుకోవచ్చండి. ఇంట్లోనే అయితే చేసుకోవచ్చు. మనం బ్యాంగిల్స్ అనేది రెడీ చేసుకోవడానికి మనకి బ్యాంగిల్స్ వీడియోస్ చేసేటప్పుడు నేను ప్లాస్టిక్ బ్యాంగిల్స్ మీద కూడా వీడియోస్ అనేది చేసి చూపిస్తానండి. ప్రజెంట్ అయితే నా దగ్గర ఈ బ్యాంగిల్స్ అనేది అవైలబుల్గా లేవు. సో అందుకే నేను మట్టి గాజులు అయితేనే తీసుకున్నాను. నెక్స్ట్ ఈ విధంగా మనకి బ్యాంగిల్ అనేది రెడీ అయిపోయిందండి. నేను ఈ బ్యాంగిల్స్ని 2 బ్యాంగిల్స్ తీసుకున్నానండి. నేను ఈ బ్యాంగిల్ కోసము 4 బ్యాంగిల్స్ అనేది ఒకదాని దగ్గర ఒకటి అతికించానండి. మనకి ప్లాస్టిక్ బ్యాంగిల్స్లో అయితే కనుక మనకి 1 కట్ బ్యాంగిల్ అనేది సేమ్ ఇంతే సైజులో వస్తుంది. నేనైతే మట్టి ఖర్చులు తీసుకున్నాను కాబట్టి 4 బ్యాంగిల్స్ అనేది ఒకదాని తర్వాత ఒకటి అతికించానండి. ఎందుకంటే మనకి ఇంత పెద్ద బ్యాంగిల్ కావాలి కాబట్టి సింగిల్ బ్యాంగిల్ కావాలి కాబట్టి నేను 4 బ్యాంగిల్స్ అనేది అతికించాను. ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అయితే కనుక మనకి సింగిల్ కట్ బ్యాంగిల్ అనేది అడిగితే కనుక మనకి ఇంత సైజులో బ్యాంగిల్ అనేది వస్తుందండి. నేను బ్యాంగిల్స్ సైజెస్ అవి కూడా నేను ఒకసారి వీడియో అనేది చేసి పెడతానండి నెక్స్ట్ వీడియోస్లో. సో మనకి ఈ విధంగా అయితే కనుక ఈ బ్యాంగిల్ కూడా అనేది రెడీ అయిపోయిందండి. నేను ఈ బ్యాంగిల్స్ అయితే 2 బ్యాంగిల్స్ అనేది తీసుకున్నాను. ఈ విధంగా 2 బ్యాంగిల్స్ అనేది రెడీ అయిపోయాయి. ఆల్రెడీ మనం స్టోన్ చైన్ అతికించి సింగిల్ బ్యాంగిల్స్ తీసుకున్నాం కదా అండి. ఆ బ్యాంగిల్స్ని ఈ బ్యాంగిల్స్ని ఒకసారి పెయిర్ అనేది చేసి మీకు చూపిస్తాను. ఈ విధంగా
ఆ బ్యాంగిల్స్ అండ్ ఈ బ్యాంగిల్స్ సింగిల్ కట్ బ్యాంగిల్ అండ్ ఇవి బ్యాంగిల్స్ అనేది ఒకసారి పేర్ చేసి మీకైతే చూపిస్తున్నాను. ఈ పేర్ అనేది మీకు ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ విధంగా మనకి బ్యాంగిల్ సెట్ అనేది రెడీ అయిపోయిందండి. బట్ మనకి పర్పుల్ అండ్ ఈ సెట్ కూడా మనం ఈ విధంగా అయితే కనుక పేర్ చేశానండి. అండ్ మన ఈ 2 బ్యాంగిల్స్కి పెయిర్ కాబట్టి అంటే మ్యాచింగ్ కాబట్టి 2 బ్యాంగిల్స్ అనేది రెడీ చేశానండి ఒకే వీడియోలో. సో ఆ బ్యాంగిల్స్ని ఈ బ్యాంగిల్స్ని మొత్తం పేర్ చేసి నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఈ విధంగా లైట్ పింక్ కలర్ అండ్ పర్పుల్ కలర్ బ్యాంగిల్స్ అనేది ఈ విధంగా అయితే కనుక మొత్తం సెట్ అనేది పేర్ చేశానండి. సో ఈ బ్యాంగిల్ సెట్ పెయిర్ అనేది మీకు ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఈ బ్యాంగిల్ సెట్ పెయిర్ అనేది ఈ వీడియో మేకింగ్ అనేది మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసి షేర్ అనేది చేయండి. ఇంకొంతమంది నా వీడియోస్ అనేది చూడడానికి ఉంటుంది. ఈ మేకింగ్ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేది చేయడానికి నాకు కొంచెం మోటివేటెడ్గా ఉంటుంది. సో ప్లీజ్ నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు బ్యాంగిల్స్ అనేది కావాలంటే కనుక నేను స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ అనేది షేర్ చేస్తానండి. మీరు ఆ వాట్సాప్ నెంబర్కి అనేది మెసేజ్ అనేది చేస్తే మీకు ఎలా అయితే కస్టమైజ్ కావాలో అలాగే కస్టమైజ్ చేసి మీకు బ్యాంగిల్స్ అనేది ఇవ్వబడుతుంది. సో ప్లీజ్ నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం నాకు మోటివేట్ అనేది చేస్తే కనుక ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేది నాకు చేయడానికి కొంచెం మోటివేటెడ్గా ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ కామెంట్ షేర్ చేసి నా ఛానల్ని ఇంకొంతమంది చూసేలా చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ అనేది చేయండి ప్లీజ్. సో నా వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ మీద షేర్ చేస్తానండి. ప్లీజ్ అనేది వాట్సాప్ అనేది చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా ప్లీజ్.